దశావతారాల పరమార్థము జీవ పరిణామం నీటిలో జీవం మొదలవ్వడం మత్స్యావతారం నీరు నేలపై ఉండటం కూర్మావతారం భూమిపై జంతువుగా మారడం వరాహావతారం సగం మనిషిగా ఎదగడం నరసింహావతారం పొట్టి మనిషిగా వారమావతారం అడవి మనిషిగా పరశురామావతారం సంస్కారవంతమైన మనిషిగా రామావతారం తెలివైన వట్టియా కృష్ణావతారం పరిణామం చెందడాన్ని ఇది సూచిస్తుంది. సామాజిక ఎదుగుదల అనాగరిక దశ నుండి నాగరికత, ధర్మం, రాజనీతి, ఆధ్యాత్మికత వైపు సమాజం సాగించిన ప్రయాణమే అవతారాలు. ఆధ్యాత్మిక సందేశం, రక్షణ. ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు అండగా ఉంటాడు. దుష్ట శిక్షణ, అహంకారం, అన్యాయం పెరిగినప్పుడు నాశనం తప్పదు. ధర్మస్థాపన, మనిషి తన పరిమితులను దాటి దైవత్వం వైపు వెళ్ళడమే జీవిత లక్ష్యం. క్లుప్తంగా చెప్పాలంటే అజ్ఞానం నుండి జ్ఞానానికి, జంతుత్వం నుండి దైవత్వానికి సాగే ప్రయాణం